మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి షాక్ తగిలినట్లేనా? పార్టీలో అసంతృప్తులు, అంతర్గత విభేదాలు, నేతల మధ్య సమన్వయ లోపంతో కొత్త నేతలు ఉండలేకపోతున్నారా? ఆరూరి రమేష్ను కాకులు గద్దల్లాగా పొడిచిందెవరు? ఆ మాజీ ఎమ్మెల్యే బీజేపీకి గుడ్ బై చెప్పేలా ఉసిగొల్పిన కారణాలేంటి? కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలను పొమ్మనలేక పొగబెడుతున్నారా? లేక కొత్తగా వచ్చిన నేతలే బీజేపీలో ఇమడలేకపోతున్నారా? కొత్త నేతల్ని కాకులు గద్దల్లాగా పొడుస్తున్నదెవరు? అసలు కమలదడంలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. ఒక అడుగు ముందుకి రెండడుగులు వెనక్కి అనేలా బీజేపీ పరిస్థితి. కమలంలోకి వలసొచ్చిన నేతలు మళ్లీ వాపస్. బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. పార్టీలో అసంతృప్తులు, అంతర్గత విభేదాలే కారణమా? ఆరూరి రమేష్ ని కాకులు గద్దల్లాగా పొడిచిందెవరు? పొమ్మనలేక పొగబెడుతున్నారా? లేక బీజేపీలో ఇమ్మడలేకపోతున్నారా? ఆరూరి బాటలో ఇంకా ఎవరెవరున్నారు? తెలంగాణలో బీజేపీ వింత రాజకీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎవరికీ అంతు చిక్కని పార్టీగాను మారింది. ఒక్కోసారి పార్టీ ఫుల్ ఫామ్లో ఉంటుంది, ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. అలా అనుకున్న కొద్ది రోజులకే ఘోరంగా ఢీలా పడుతుంది. గ్రౌండ్ లెవెల్లో పార్టీ కోసం కష్టపడే నిఖార్సైన క్యాడర్ ఉన్న నాయకుల్లో అంతర్గత జగడాలు, ఆధిపత్య పోరు పార్టీని ఎదుగుబొదుగు లేకుండా చేస్తోంది. అంతేకాదు, లీడర్ల మధ్య కుమ్ములాటలు, ఒకరిపై ఒకరు కంప్లైంట్స్, పరస్పర సహకారం లేక కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు అందులో ఇమ్మడలేక వచ్చిన రూట్లోనే మళ్లీ తిరుగుపయనమవటం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. తెలంగాణలో అధికార పీఠమే లక్ష్యంగా గత కొన్నేళ్లుగా బీజేపీ అధిష్టానం కాచు కూర్చుంది. అలాంటి సమయంలో ఇక్కడ రాష్ట్ర పార్టీ నేతలు మాత్రం అధిష్టానం లక్ష్య సాధనలో వెళ్లటం లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీలోకి కొత్తగా వచ్చిన నేతలు సరిగ్గా ఎన్నికలకు ముందే పార్టీకి షాక్ ఇస్తూ రాజీనామాలు చేయటం చర్చనీయాంశమైంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, జితేందర్ రెడ్డి, స్వామిగౌడ్ తదితరులు వెళ్లిపోయారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ అదే తరహాలో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా పార్టీకి రాజీనామా చేయటం బీజేపీలో అసంతృప్తికి అద్దం పడుతోంది. కొత్త నేతలు ఉండలేరనే ప్రచారానికి బలం చేకూరుతోంది. పార్టీలో కీలక నేతలకు ప్రాధాన్యత లేకపోవటం, కొత్త నేతలకు పార్టీ నిర్ణయాల్లో భాగస్వామ్యం లేకపోవటమే ఇందుకు కారణమనే చర్చ జరుగుతోంది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సైతం అసంతృప్తితో కాకులు గద్దల్లాగా పొడవద్దనటంతో పెద్ద దుమారమే రేగింది. నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి కూడా పార్టీలోని పరిస్థితులపై అసంతృప్తితో పార్టీకి అంటిముట్టనట్టు రగిలిపోతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీకి రాజీనామా చేయడానికి గల కారణమేంటనే చర్చ జరుగుతోంది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవటానికి స్థానిక బీజేపీ నేతలు తూతూ మంత్రంగా ప్రచారం చేయటం, రాష్ట్ర నాయకత్వం అంతగా సహకరించలేదనే అసంతృప్తిలో ఆరూరి రమేష్ ఉన్నారట. ఇక మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వర్ధన్నపేటలో కేవలం 6 సర్పంచులు గెలవటం, వీటన్నింటికీ కారణం పార్టీ నేతలు సహకరించలేదని, దీంతో తన పట్టు క్రమంగా కోల్పోయి ఉనికికే ప్రమాదం ఉందంటూ తన అనుచరులతో వాపోయినట్టు అప్పట్లో చర్చ జరిగింది. అలాగే మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గంలో పంచాయతీ పోరులో స్థానిక నేతలు సహకరించలేదని, పార్టీ డకౌట్ కావడంతో ఆయన కూడా డైలమాలో పడినట్టు, కార్యక్రమాలకు అంటిముట్టినట్టు ఉండటంతో అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంపై బీజేపీలో 2 ఎంపీల మధ్య పంచాయతీ కొనసాగుతుండగా మేడ్చల్ అర్బన్, వికారాబాద్ జిల్లా అధ్యక్ష నియామకాలు అంతర్గత పోరుతో ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. ఆ విధంగా పార్టీ అంతర్గత పోరు తారాస్థాయికి చేరిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. గెలిస్తే బీసీని సీఎంను చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హామీలో భాగంగా బీసీ వర్గాలను ఆకర్షించేందుకు ఆర్ కృష్ణయ్యను రాజ్యసభ ఎంపీగా చేశారు. మరి కృష్ణయ్య అసలు పార్టీలో ఉన్నాడా, లేనట్లుగా ఉన్నాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోనూ బీజేపీలో అంతర్గతంగా కొత్త పాత వర్గాలంటూ విభేదాలు తీవ్రమయ్యాయి. పార్టీలో కీలక నేతల జోక్యంతో ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు. ఇటీవల ఏకంగా పార్టీ ఆఫీసులోనే ఫుట్బాల్తో నిరసన రూపంలో అసంతృప్తిని వెళ్లగక్కడంతో చర్చకు దారితీసింది. వికారాబాద్ జిల్లా అధ్యక్ష బాధ్యతల్ని కొండా విశ్వేశ్వర్రెడ్డి అనుచరుడు తాండూరు రమేష్కు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టకుండా కేవలం కొత్త పాత అంటూ ఆయన వర్గం, ఈయన వర్గం అనే గ్రూప్ వార్ నడుస్తోందట. కొత్త వారిని పార్టీ నిర్ణయాల్లో అంతర్గత సమావేశాలకు పిలవకపోవడం, జిల్లా, మండల నియోజకవర్గాల్లో సైతం పాత బీజేపీ, కొత్త బీజేపీ అంటూ తరచూ విభేదాలు రావడంతో కొత్తగా వచ్చిన నేతలు బీజేపీలో ఇమడలేకపోతున్నారు అనటానికి అనేక కారణాలు లేకపోలేదు. వచ్చిన నేతలకు పార్టీ సిద్ధాంతాలు, విధానాలపై దిశానిర్దేశం చేసి వారిని కలుపుకుని పోవడంలో పార్టీ విఫలమవుతున్నట్టు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధిష్టానం ఇన్ఛార్జ్, సహా ఇన్ఛార్జీలను పంపించడం,
వారు రాగానే రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో భేటీ అయ్యారు ఇన్ఛార్జ్ ఆశిష్ షెలార్. పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, నేతల సన్నద్ధత, ప్రచార తీరు తదితర అంశాలపై దిశానిర్దేశం చేస్తూనే రాష్ట్ర పార్టీలోని అంతర్గత తగాదాలు, కొత్త పాత గ్రూప్ రాజకీయాలపై సీరియస్ అయ్యారట. ఇంకా ఇంతటితో గ్రూప్ వార్ బంద్ చేసి నేతలంతా ఐక్యంగా సమన్వయంతో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని హితోపదేశం చేసినట్టు తెలుస్తోంది. ఏ జిల్లాలో ఏ పార్టీ బలంగా ఉంది, ఏ జిల్లాల్లో పార్టీ బలహీనంగా ఉంది, బలహీనంగా ఉన్న జిల్లాల్లో పార్టీ బలపడాలంటే ఏం చేయాలి, ఎలాంటి వ్యూహంతో వెళ్లాలి అనే నేతల నుంచి పూర్తి ఫీడ్బ్యాక్ తీసుకుని నేతలకు ప్రచార తీరు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల వేళ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీకి రాజీనామా ఎపిసోడ్ బీజేపీకి షాక్ తగిలింది అనటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మరి కొత్త పాత వర్గాలంటూ ఈ అంతర్గత చిచ్చును బీజేపీ ఎలా చల్లారుస్తుంది? అంతర్గత నేతలను గుర్తించి వారిని బుజ్జగించి భరోసా ఇస్తుందా? ఇకనైనా నేతలు కలిసి పనిచేస్తారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది.